హాయ్ వీవర్స్, ఇవాళ పొద్దుగాలనే 4:30కి నిద్ర లేచేసాను. లేవగానే 2 గేట్ల కాడ ఊకి ముగ్గు పెట్టానండి. అలాగని రోజు 4:30కే లేస్తుందని మాత్రం అనుకోవద్దండి. నేనైతే డైలీ 6కి లేస్తానండి. ఇవాళ 4:30కి లేవడానికి కారణం, డే బై డే 4:30కి నీళ్ళు వస్తాయండి, పంపులు వస్తాయి. నీళ్ళు పట్టడానికి లేచేసాను. అట్లా అని లేసాను కదనని ఊకి ముగ్గు పెట్టేశాను. ఒక గేట్ సైడ్ మంచిగా అనిపిస్తుంది, ఇంకో గేట్ సైడ్ చూస్తే ముగ్గు కనిపిస్తలేదు పైనుంచి చూసి. ఎట్లాగో లేసాను కదా అని వంట పని కూడా కంప్లీట్ చేసేసాను. చూసారు కదండి బాసండి. ఈ బాసండి ఎవరు కనిపెట్టారో దేవుడా, తోమాలంటే పెద్ద చిరాకు వస్తుంది. తినేటప్పుడు బాగానే తింటాం, 2 గంటలు ఉంటే 1 గంట తోమడే సరిపోతుంది. రైస్ అయితే వండేసాను, పొయ్యి మీద బచ్చల కూర ఉడుకుతుంది. ఒక సైడ్ పాలు కూడా కాగబెట్టానండి, పిల్లలు లేసే వరకు అవి కాస్త చల్లారిపోయాను. నేను దేనికైతే లేసానో నీళ్ళైతే పట్టేసాను. మీరు రోజు ఏ టైంకి లేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే 6కి లేస్తాను. 4:30కి లేచి పడి ఏం చేయను. 6కి లేస్తే సరిపోతుంది, టైం మేనేజ్ చేసుకోగలను స్కూల్ టైమ్స్ వరకు. మన బచ్చల కూర అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ బచ్చల కూర రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. డైలీ రొటీన్ బ్లాగ్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీరు ఏమేమి కూరలు చేసుకున్నారండి ఇవాళ? అయినా మీరు ఈ టైంకి లేసి ఉంటారో లేరో. నేనైతే 4:30కి లేచి 6 వరకు అలా వంట పని అంతా కంప్లీట్ అయిపోయింది, కానీ గిన్నెలు మాత్రం తోమలే. చూద్దాం లాస్ట్కి. ఎట్లాగో లేసాను కదా అని తులసి చెట్టుకి కొన్ని వాటర్ పోసేసాను. నా వీడియో చివరి వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.